నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు నిన్న కేసీఆర్కు నోటీసులు పంపింది. ఇక మామూలుగా లేదు నిన్న హడావిడి. అసలు కేసీఆర్ హాజరు అవుతాడా లేడా అనే ప్రశ్నలు బాగా ఉన్నాయి. ఈ కేసు దాదాపు 2 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏంది దీనికి సంబంధించిన కేసు అంటే ఫోన్ ట్యాపింగ్. ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అనేది, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అనేది, మావోయిస్టుల పేరిట రాజకీయ నాయకులను ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేది ప్రధాన అంశం. 2024 మార్చిలో నమోదైన కేసు ఆధారంగా ఈ యొక్క సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలోనే హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం, విచారణ కంప్లీట్ అయ్యి, కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం, సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడం, నిన్న కేసీఆర్కు. ఇక మామూలుగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక చర్చ తుది దశకు చేరుకున్నది, ఇంకా అయిపోయింది, ఇంకా రేపో మాపో జైలు వేస్తారని చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. మరి నిజంగా జైలు వేస్తారా అంటే క్వశ్చన్ మార్కే, 100% క్వశ్చన్ మార్కే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు అంటే ప్రధానంగా ఎందుకు ఇంత హైప్ వచ్చిందంటే సిట్టు ఇన్ని రోజులు ఏం చేసింది, కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులను పిలిచి విచారణ చేసింది. మీ ఫోన్లు ట్యాప్ అయినాయి కదా, రండి మీరు వాంగ్మూలం ఇవ్వండి అని విట్నెస్గా పిలిచింది. తర్వాత బీఆర్ఎస్కు సంబంధించిన 2 మాజీ ఎమ్మెల్యేలను కూడా పిలిచింది. చిరుమర్తి లింగయ్య, కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను కూడా ఇప్పటికే 2 సార్లు విచారించింది. ఇక సజ్జనారు కొంచెం దూకుడు పెంచిండు. ఇక హరీష్ రావుకి ఇవ్వడం, కేటీఆర్కి ఇవ్వడం, సంతోష్ రావుకి ఇవ్వడం, నెక్స్ట్ కేసీఆర్. అంటే వస్తున్న వార్తలు కూడా ఏంది, పెద్దసారి చెప్తేనే చేసినాం. ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కానీ, లేకపోతే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, వీళ్ళంతా పెద్దసార్ అంటే ఇంకెవరు, ఈయననే కదా. ఈయన చెప్తేనే మేము చేసినాం అనేది ప్రధాన అంశం. ఇక అందులో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. నిన్న ఇచ్చారు నోటీసులు. కేసీఆర్కు నోటీసు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశం. ఇదంతా నిన్నటి వార్త. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే కేసీఆర్ ఏం చెప్పిందంటే, అయితే వీళ్ళు సిట్ అధికారులు నందినగర్లో ఇంటికి పోయి నోటీస్ ఇచ్చి వచ్చారు. వీళ్ళ పిఏ ఉంటాడు కదా, కేసీఆర్ పిఏకు ఆయన చేతికి అందించి వచ్చిండ్రు. తర్వాత కేసీఆర్ కూడా లేఖ రాసిండు సిట్ అధికారులకు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నా, నేను తలమునకలై ఉన్నా, ఇప్పుడు కాదు, నేను మీరే టైం చెప్పండి, ఇంకో టైం చెప్పండి అంటే ఇక సిట్ అధికారులు కూడా ఆలోచన చేస్తున్నారంట. సరే, ఇదంతా ఒక అంశం, ఇది ఒక పాయింట్గా తీసుకుందాం మనం. మరి ఏం జరుగుతుందా ఈ సిట్టుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఇక చాలామంది చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇక అగ్గిల మీద గుగ్గిలమవుతున్నారు కొందరు. అయితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా బయట మేము చూస్తున్నాం కదా. మరి ఏమవుతుంది లాస్ట్ కంటే ఏం కాదు, నిజంగానే ఏం కాదు, కొండంత రాగం తీసి కూని రాగం పడ్డట్లే ఉంటుంది. 100% ఇది. ఇక మీడియా హడావిడి. నిన్న కేసీఆర్ ఇంటికి సిట్టాధికారులు పోయారు కదా నందినగర్కు. ఇక మీడియా మామూలు హడావిడి కాదు. ఇక చెప్పుకోకూడదు. ఇక ఆ సిట్టాధికారులను అయితే వశపడలేదు వాళ్ళకు. ఎందుకు ఇచ్చారు మీరు, ఎప్పుడు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మీరు ఇచ్చారు, ఏదో క్వశ్చన్లు అడగాలి కదా. మీడియా మొత్తం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఆనే ఉంది. నేను చెప్తున్నా కదా, ఇవాళ చెప్తున్నా కదా, ఇది రాసి పెట్టుకోండి. ఏమీ కాదు, పెద్ద హడావిడి చేస్తున్నాం కదా, ఏమీ కాదు. చివరికి ఏం తెలుస్తుందంటే కేసీఆర్ వీళ్ళంతా విచారణ చేసిన తర్వాత ఈ సిట్ అధికారులు సింపుల్గా తీసుకుపోయి సిబిఐకి అప్పగిస్తారు రేవంత్ రెడ్డి ఏమైనా పిచ్చోడు అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా రాజకీయ చాణక్యం లేదనుకుంటున్నారా, ఆయనకి ఏమన్నా అల్పం ఉందనుకున్నారా తెలివి? ఈయనకన్నా ఎక్కువనే ఉన్నాడు, మనోడు తక్కువడేం లేడు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను టచ్ చేస్తే రేవంత్ రెడ్డికి ఏమవుతుందో తెలుసు. ఎస్, మరి నిజంగానే టచ్ చేయాలనుకుంటే, నిజంగానే జైలు వేయాలనుకుంటే, సరే వాళ్ళ భాషలో రాజకీయ కక్షనే లేదు, ప్రజాస్వామ్య బద్ధంగానే పోతున్నామని చెప్పారు కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ దోష అని అందరు తేల్చిండ్రు, కమిషనే తేల్చింది కదా, ఘోష్ కమిషన్. మరి ఎందుకో టచ్ చేయలేదు కేసీఆర్ను, ఎందుకు చేయలేదు? కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఏదో సాగదీస్తున్నారు. 2 ఏళ్ళు దాటిపోయి ఇంకా సాగదీస్తున్నారు తప్ప లాస్ట్కు దోషి అని తేలుస్తారు. సిట్టు తేలుస్తుంది, కేసీఆర్ చెప్పిండు అందుకే ఫోన్ ట్యాపింగ్ చేశారు, మొత్తం ఈయననే కర్త కర్మ క్రియ అని సిట్టు తేలుస్తుంది. ఏం లేదు, తీసుకుపోయి సిబిఐకి అప్పగిస్తారు. ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు, ఏం కథ, ఈ మీడియా అటెన్షన్ ఎందుకు, ఏ అడావిడి ఎందుకు, ఈ కథ ఎందుకు,
మీ ఈ సిట్టు దర్యాప్తులో భాగంగా ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? టైం అంతా వేస్టు, అంతే కదా. విచారణ కొనసాగుతుందంటే పోలీసు బందోబస్తు, ఈ కథా కార్ఖాను, ఇదంతా వృధా ఖర్చులు, టైం వేస్ట్ పనులు. ఏమైనా చర్యలు తీసుకుంటారంటే తీసుకునేటట్టు లేదు, తీసుకోడు కూడా రేవంత్ రెడ్డి. కేసీఆర్ను టచ్ చేస్తే మళ్ళీ నేను వచ్చే ఎన్నికల్లో గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు కాబట్టి ఈయన టచ్ చేస్తే అది ఉండదు కథ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కేసీఆర్ లంగనో దొంగనో ఏదైనా కానీ దోసుకున్నాడో లేకపోతే ఇంకేమైనా చేయని, కానీ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టినట్లయితుంది కేసీఆర్ టచ్ చేస్తే. ప్రజలు అట్లా భావిస్తున్నారు. కేసీఆర్ మంచిగా పాలన చేసిండా, తిన్నాడా తినలేదా, అవినీతి చేసిండా, ఫోన్ ట్యాపింగ్ చేసిండా, 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టి అవినీతి చేసిండా, ఇది అన్ని ప్రజలు ఒక అంశాన్ని పక్కన పెట్టుకుంటే తెలంగాణను, కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టుకున్నట్లు తెలంగాణ ప్రజలు భావిస్తారు కాబట్టే రేవంత్ రెడ్డి ముట్టుకుంటలేడు. ఎస్, రేవంత్ రెడ్డి అందుకే ముట్టుకుంటలేడు. ఇప్పుడు కేసీఆర్ను టచ్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు మొత్తుకుంటారేమో, ధర్నాలు చేస్తారేమో, దిష్టిబొమ్మను తగలేస్తారేమో, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేది స్పష్టంగా అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి. అందుకే టచ్ చేయడు. ఇక మీడియా కథ కార్ఖాను ఇక గజం గజం దుక్కుతురు, కానీ ఏముండదుతుంది, ఏముంటుందంటే నాకు అర్థం కాదు. కేసీఆర్ను టచ్ చేయలేడు రేవంత్ రెడ్డి 100%. ఇది ఇప్పుడు ఈరోజు కూడా చెప్తున్నా కదా, స్టిల్ నవ్వు నేను ఈరోజు అసలు కేసీఆర్ను ముట్టుకోరు, ఏం జరగదు. అసలు కేసీఆర్ కదా, కేటీఆర్ని కూడా ముట్టుకోడు రేవంత్ రెడ్డి 100%. ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఒక డ్రామా కొనసాగుతూ ఉంది అంతే. ఇంకా ఏంది, ఇంక 3 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు అయితే పాలన అయిపోతుంది, ఒక 1 ఇయర్ ఎలక్షన్లకే పోతుంది. ఇదంతా ఇట్లా లాక్కుంటూ పోతుంటాడు, ఇదంతా ఇట్లా లాక్కుంటూ పోతాడు. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఇంటెన్షన్, నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రజల ఇంటెన్షన్ కూడా అదే. కేసీఆర్ను టచ్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. అందుకే రేవంత్ రెడ్డి తప్పించుకుంటాడు 100%. ఇవాళ నోటీసులు ఇచ్చారు కదా, నిన్న నోటీసులు ఇచ్చారు కదా, కేసీఆర్ ఏమన్నాడు, నాకు వీలు కాదు, చాలా బిజీగా ఉన్నా, వేరే తేదీ నిర్ణయించండి అని లేఖ రాసిండు కదా సిట్ అధికారులకు. వాళ్ళు కూడా ఓ తేదీ ఇస్తారు. మళ్ళా ఇంకో ఆప్షన్ ఏంటంటే కేసీఆర్ను గౌరవిస్తూ 100% జూబ్లీహిల్స్కి రావాల్సిన అవసరం లేదు పోలీసు అధికారుల ముందు, అంటే పోలీస్ స్టేషన్కు. కేసీఆర్ ఏడ కోరుకుంటే ఆడికే వస్తామని చెప్తున్నారు. అది కూడా ఓకే, అది విచారణ జరుగుతుంది, మొత్తం దోషిగా కేసీఆర్ను తేలుస్తారు, కానీ తీసుకుపోయి సిబిఐకి అప్పగిస్తారు. ఇదే జరిగేది ఫైనల్గా, ఇదే రాసి పెట్టుకోండి. ఇంకా మనం బంద్ చేసుకుంటే బెటర్. ఇక ఈ ఫోన్ ట్యాపింగు ఏదో జరుగుతుంది, ఈ కేసులు అయితే జైలుకు పోతారు. ఇక కేటీఆర్ను, హరీష్ రావును, సంతోష్ రావును జైలుకు ఏమీ జరగదు. ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ మాట్లాడుకుందాం, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుతుంది, ఏమీ జరగదు, తీసుకుపోయి సిబిఐకి అప్పగిస్తారు. ఇదే జరిగేది. ఒకవేళ కేసీఆర్ను టచ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం జరుగుతుందో ఆయనకు 100% తెలుసు. ఆయనకు తెలిసినట్లు ఎవరికి తెలియదు, ఇంకా మనకు కూడా తెలియదు. కాబట్టి మనం పిచ్చోళ్ళం తప్ప, ఏదో జరుగుతుందని మనం ఊహించుకోవడం తప్ప, ఇంకేదో అవుతుందని మనం ఏదో కంగారు పడడం తప్ప, మనం అంటే మనం కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే తెలంగాణ ప్రజలు, ఏమీ జరగదు. ఇది రాసి పెట్టుకోండి. కొండను తోగి ఎలుకను కూడా పట్టరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఉత్తదే డొల్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి సింపుల్గా తప్పించుకుంటాడు. ఇదే ఫైనల్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.